హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా సుమన్ టీవీ. నేను మీ స్వాతి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో టాట్మోర్ మ్యాథమెటిక్స్ ఎస్ఎంఈ ప్రశాంతి గారు ఉన్నారు. మరికొన్ని విషయాలు ప్రశాంతి గారితో మాట్లాడి తెలుసుకుందాం. హలో ప్రశాంతి గారు. హాయ్ అండి. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, కానీ మీ టాట్మోర్కి మిగిలిన ప్లాట్ఫామ్స్కి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగితే ఏం చెప్తారు ప్రశాంతి గారు? యాక్చువల్లీ మనం ఏ సబ్జెక్ట్ తీసుకున్నా ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే దాని కాన్సెప్ట్ సినాప్సిస్, దాని తర్వాత దాని మీద కొన్ని ఎగ్జాంపుల్స్ లేకపోతే ఆ సిచ్యుయేషన్ని డిస్క్రైబ్ చేయడం, లేకపోతే దాని మీద క్వశ్చన్స్, ఇలా కాకుండా అలా మెయిన్ ఫోకస్ దాని మీద కాకుండా ఒక సిస్టమాటిక్ వేలో డిజైన్ చేయబడింది టాట్మోర్లో. అది ఎలా అంటే సపోజ్ ఒక కాన్సెప్ట్ని మనం స్టూడెంట్కి ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మైండ్ మ్యాప్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ మైండ్ మ్యాప్ అనేది ఒక ఇంటరాక్టివ్ వేలో ఉంటుంది. అలా సపోజ్ మనం ట్రిగ్నోమెట్రీ తీసుకున్నాం, ఆ కాన్సెప్ట్లో మనం ఏ టాపిక్స్ మనం డీల్ చేస్తామో అవన్నీ మైండ్ మ్యాప్లో మనకి క్లికబుల్స్గా ఉంటాయి. ఆ ట్రిగ్నోమెట్రీలో అంటే ఆ ట్రిగ్నోమెట్రీలో చైల్డ్కి మొత్తం కాన్సెప్ట్ అంతా డౌట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అతను అది మొత్తం నేర్చుకోవాలని కాకుండా ఏ పార్ట్ అయితే తను నేర్చుకోవాలనుకుంటాడో అది క్లిక్ చేసుకొని అది నేర్చుకోవటానికి వీలుగా చైల్డ్తో ఇంటరాక్టివ్ వేలో మైండ్ మ్యాప్ ఉంటుంది. మైండ్ మ్యాప్ అంటే మిగతా వాటిల్లో ఒక ఫ్లో చార్ట్ రూపంలో కాకుండా చైల్డ్తో ఇంటరాక్టివ్ చేసేలాగా ఒక మైండ్ మ్యాప్స్ డిజైన్ చేయబడింది. అండ్ ఈ మైండ్ మ్యాప్స్ ఊరికే బాక్సెస్ లా కాకుండా ఒక చిన్న యానిమేషన్స్తో ఇంక్లూడ్ చేసి ఒక చిన్న వీడియో ఎగ్జాంపుల్స్ ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామో సో అందులో కూడా ఒక చిన్న యానిమేటెడ్ వీడియో అనేది ఇంక్లూడ్ చేసి మైండ్ మ్యాప్స్ డిజైన్ చేసబడింది. అండ్ ఈ మైండ్ మ్యాప్ ఎలా ఉంటుంది అంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ మైండ్ మ్యాప్? సపోజ్ యూఆర్ ఎంటరింగ్ ఇన్ టు అ టాపిక్, ఎంటరింగ్ ఇన్ టు అ చాప్టర్, అప్పుడు ఈ మైండ్ మ్యాప్ ఒక్కసారి మీరు ఓవర్వ్యూ చేస్తే మనం ఆ చాప్టర్లో కానీ ఆ టాపిక్లో కానీ ఏం నేర్చుకోబోతున్నాం అనేది ఒక ఐడియా వస్తుంది. అండ్ సేమ్ ఇదే మనం టాపిక్ అంతా నేర్చుకున్నాక ఒకసారి రీకాల్ చేయడానికి, ఒకసారి రీక్యాప్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. సపోజ్ యూఆర్ గోయింగ్ టు అటెండ్ అన్ ఎగ్జామ్, చైల్డ్ ఈస్ గోయింగ్ టు అటెండ్ అన్ ఎగ్జామ్, సో హీ హ్యాస్ టు రివైజ్ క్విక్లీ హిస్ టాపిక్స్. సో వాట్ హీ కెన్ డూ ఇఫ్ యూ ఓపెన్ ద మైండ్ మ్యాప్, ఆ చాప్టర్లో ఆ కాన్సెప్ట్లో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి, ఆ టాపిక్ రిలేటెడ్గా డెఫినిషన్ కానీ ఎగ్జాంపుల్ కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడి ఉంటుంది. అండ్ అది కూడా బోరింగ్గా బాక్స్ తర్వాత లేకపోతే క్లిక్ చేసినాక వెంటనే ఒక చిన్న డెఫినేషన్ వచ్చేయడం, దాని ఎగ్జాంపుల్ వచ్చేయడం కాకుండా వీ ఇంక్లూడెడ్ సమ్ యానిమేషన్ క్రీచర్స్ ఇన్ ఇట్. Joyful learning. Yeah, that's our logo actually. Okay. Taught-more ultimate joy of learning. So ala mind maps design చేయబడింది. So this is the starting of the concept. ఒక చైల్డ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళాలంటే మైండ్ మ్యాప్ తో స్టార్ట్ చేస్తారు. తర్వాత he will have his synopsis. e-books అని ఉన్నాయి. ఆ e-books లో కంప్లీట్ సమ్మరీ ఆఫ్ ద చాప్టర్ ఇంక్లూడింగ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ ఈ వొకాబులరీ ఆల్సో ఉంటుంది. అది ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ సెపరేట్గా ప్రతి కాన్సెప్ట్కి ప్రతి చాప్టర్కి ఇవ్వబడింది. సో దాన్ని సపోర్ట్ చేస్తూ వీ హ్యావ్ అవర్ n number of questions. As we said, 6 lakh questions we have already developed and it's still going on. So ఈ questions patterns కూడా మేము సెపరేట్ చేసాం డిఫరెంట్ మాడ్యూల్స్లో. ఎగ్జామ్స్, ప్రాక్టీస్, అసైన్మెంట్స్, బ్రెయిన్ జిమ్ అని. అంటే ఏ క్వశ్చన్స్ అంటే ఇక్కడ ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ ఎగ్జామ్లో రావడం, ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ హోంవర్క్ ఇవ్వడం అలా కాకుండా ఎగ్జామ్ క్వశ్చన్స్ సెపరేట్, అసైన్మెంట్ క్వశ్చన్స్ సెపరేట్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ సెపరేట్, అలాగే బ్రెయిన్ జిమ్ క్వశ్చన్స్ సెపరేట్, అలా డిఫరెంట్ మాడ్యూల్స్లో సమ్ n నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అంటూ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చైల్డ్కి ఏంటంటే బెనిఫిట్ ఇందులో సపోజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్ సిమిలర్గా ఏముండదు. ఒక క్వశ్చన్ ఆన్సర్ చేసామంటే నెక్స్ట్ క్వశ్చన్ ఆ పై క్వశ్చన్స్ లానే ఉంటాయని కాదు. ప్రాక్టీస్ అంటే వర్డ్ ఏమనుకుంటాం మనం, రిపీటెడ్గా ఒకటే చేస్తే అది ప్రాక్టీస్ అవుతుంది కదా చైల్డ్కి అనుకున్నాం, కానీ అలా కాదు. కాన్సెప్ట్ అది లైక్ బట్టి పట్టడమా, అది అదేంటంటే ఓరల్ డ్రిల్లింగ్ కానీ అలా బట్టి పట్టుకోవడం కానీ ఎవరికైనా వస్తుంది. అలా కాదు, కాన్సెప్ట్ సేమే, కానీ ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్
క్వశ్చనింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. లైక్ fill in the blanks, true or false, multiple choice questions, multiple answered questions, and you'll have drag and drops, assertion and reason questions, statement questions. చాలా డిఫరెంట్ వే ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కాన్సెప్ట్ సేమ్ అయినా ప్రతి క్వశ్చన్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ అయితే బోర్ కొడుతుంది మన చైల్డ్ కి కదా. సో అలా డిఫరెంట్ వేస్ ఆఫ్ ప్యాటర్న్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండడం వల్ల పిల్లలు వెన్ క్వశ్చన్ చదివి ఆన్సర్ రాయాలి కదా, ఆన్సర్ చెప్పాలి, లేకపోతే ఆన్సర్ టైప్ చేయాలి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఎప్పుడైతే క్వశ్చన్ డిఫరెంట్ వేలో ఉంటుందో పిల్లలకి ఐ మీన్ లైక్ నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ క్వశ్చన్ ఎలా వస్తుంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే ఆ క్యూరియాసిటీ ఉంటుందో చైల్డ్లో, హీ విల్ టెండ్ టు డూ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. దట్ మీన్స్ హీ టెన్స్ టు ప్రాక్టీస్ మోర్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్. సో వెన్ హీ కీప్స్ ప్రాక్టీసింగ్ ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ సేమ్ కాన్సెప్ట్ మీద మనం ఆ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇన్ డిఫరెంట్ వేస్ డిఫరెంట్ మోడల్స్లో ఇస్తున్నాం కాబట్టి ఆ కాన్సెప్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. సో వన్స్ హీ అటైన్స్ దట్ పర్ఫెక్షన్, హీ కెన్ గో అండ్ అటెంప్ట్ హిస్ ఎగ్జామ్స్. సో ఈ డిఫరెంట్ మాడ్యూల్స్లో హీ చైల్డ్ ఎప్పుడు ఏం చేస్తారు, హీ విల్ అటైన్ హిస్ పర్ఫెక్షన్ ఇన్ ద కాన్సెప్ట్. సో మూవింగ్ ఆన్, మీకు బ్రెయిన్ జిమ్ మాడ్యూల్ అని ఒకటి ఉంది. ఆ బ్రెయిన్ జిమ్ మాడ్యూల్లో ఏమవుతుందంటే పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారు, ఎంత యాక్యురేట్గా ఉన్నారు. ఎప్పుడైతే ఈపీఏ ప్రాక్టీస్ చేసేస్తారో, అదే ఎగ్జామ్స్ ప్రాక్టీస్ అసైన్మెంట్స్ అయిపోతాయో, సో కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటుంది. సో కొంచెం పర్ఫెక్షన్ కూడా అటైన్ చేస్తారు. సో ఈ బ్రెయిన్ జిమ్లో ఏంటంటే ఆ ఫాస్ట్నెస్, యాక్యురేషన్ రెండు క్యాలిక్యులేట్ చేస్తుంది బ్రెయిన్ జిమ్. సో ఇక్కడ ఏమవుతుంది, 5 షెల్స్ ఉంటాయి ప్రతి కాన్సెప్ట్కి, 5 షెల్స్. ఆ 5 షెల్స్లో మళ్ళీ 5 లెవెల్స్ ఉంటాయి. ఈచ్ లెవెల్లో 3 different types of questions, like easy questions, medium questions, high questions, like depending upon the knowledge level. Easy knowledgeable questions or medium and high end questions ala different ga untayi. So eppudaithe child he starts practicing brain gym, he starts attempting brain gym, ఏమవుతుంది, డిపెండింగ్ అపాన్ హిస్ ఫాస్ట్నెస్ అండ్ యాక్యురసీ. ఎప్పుడైతే చైల్డ్ ఫాస్ట్గా ఆన్సర్ చేసేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్స్ చేసేస్తున్నారు, ఈ బ్రెయిన్ జిమ్ అనేది AI కంట్రోల్డ్ ఆల్గరిథమ్. సో వెన్ AI కంట్రోల్స్ దిస్ బ్రెయిన్ జిమ్, ఏమవుతుందంటే చైల్డ్ ఫాస్ట్గా చేసేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారు, యాక్యురేట్గా చేస్తున్నారు, ఫాస్ట్గా చేస్తున్నారు. సో అందుకని ఏం చేస్తారు, ఇంకా హార్డ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో చైల్డ్ ఫాస్ట్ అంటే ఈజీగా ఉన్నాయని గబగబా చేయడం కంటే నెక్స్ట్ క్వశ్చన్ ఎప్పుడైతే పాపప్ వచ్చింది హార్డ్ క్వశ్చన్, ఈ స్టార్ట్స్ థింకింగ్. అలా వెళ్తున్నప్పుడు ఒకవేళ బ్రెయిన్ కి ఎప్పటికప్పుడు మీరు టెస్ట్ పెడుతూ ఉంటారు. దట్స్ వై వి కాల్ దట్ యాజ్ బ్రెయిన్ జిమ్. మేకింగ్ దట్ బ్రెయిన్ టు ఎక్సర్సైజ్, ఈజీ టు హార్డ్, ఈజీ టు మీడియం, మీడియం టు హార్డ్. సో సపోజ్ చైల్డ్ కొంచెం నిదానంగా చేస్తున్నారు, ఇట్ ఈస్ టేకింగ్ టైమ్ టు డూ ఇట్, అప్పుడు ఇంకొంచెం ఈజీగా కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ అవుతుంది. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే దెన్ హీ కెన్ మూవ్ ఆన్ టు మీడియం అండ్ హైయర్ అండ్ క్వశ్చన్స్, రైట్? సో క్వశ్చన్ ప్యాటర్న్ ఇలా డిజైన్ చేయబడింది. సో టు సపోర్ట్ ఆల్ దిస్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కానీ, ఈ బుక్స్ కానీ, లేకపోతే మైండ్ మ్యాప్స్ కానీ, మాకు వీడియోస్ ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్. సో ఇందులో స్టోరీ బేస్డ్ వీడియోస్ అని, కాన్సెప్ట్ వీడియోస్ అని, ఎక్స్ప్లెనేటరీ వీడియోస్ అని, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. సో అందరికీ తెలిసిందే, పిల్లలకి కార్టూన్స్ చూడడం ఇష్టం, స్టోరీస్ చూడడం ఇష్టం, సినిమాలు చూడడం ఇష్టం కదా. హోంవర్క్ చేయమంటే పిల్లలు కొంచెం కష్టంగా అని పెడతారు, అదే గంటలు గంటలు టీవీ చూడమంటే మాత్రం చూస్తూ ఉంటారు కదా. బ్రేక్ అనేది ఉండదు. సో ఆ కలర్ఫుల్నెస్, ఆ మూవింగ్ ఆఫ్ క్రీచర్స్, ఆ యానిమేషన్స్ వాళ్ళకి చాలా ఇష్టం. సో అదే తీసుకొని మనం మన కాన్సెప్ట్ నేర్పిస్తే, మన సబ్జెక్ట్ నేర్పిస్తే, అది ఇంగ్లీష్ అయినా, మ్యాథ్ అయినా, సైన్స్ అయినా, ఏ సబ్జెక్ట్ అయినా ఆ వేలో నేర్పిస్తే పిల్లలకి చూసినట్టు ఉంటుంది, కాన్సెప్ట్ కూడా వచ్చేస్తుంది. ఆ ఐడియాలజీతో క్రియేట్ చేసిందే ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వీడియోస్. సో పిల్లలకి విజువలైజేషన్ ద్వారా తొందరగా నేర్చుకుంటారు కూడా పిల్లలు కదా. సో అందుకని ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. స్టోరీ బేస్డ్ వీడియోస్లో, యాజ్ ద నేమ్ కాల్స్ ఇట్ ఆఫ్, స్టోరీని ఇంక్లూడ్ చేసి కాన్సెప్ట్ని నేర్పిస్తాం. కాన్సెప్ట్ బేస్డ్ వీడియోస్లో ఆ కాన్సెప్ట్ని తీసుకొని ఎగ్జాంపుల్స్తో బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ ఎక్స్ప్లెనేటరీ వీడియోస్లో ఈచ్ అండ్ అది ఎస్పెషల్లీ దట్ ఈస్ ఫర్ మ్యాథ్ సబ్జెక్ట్కి n number of problems, every class you take, n number of problems you have. ఆ ప్రతి ప్రాబ్లమ్కి స్టెప్ వైజ్ సొల్యూషన్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అండ్ ఇందులో ఉన్న ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే
child, he can repeatedly watch the video how many times he wants, and then he can attain the perfection. So these all support our content. These all will support our content. And the most plus point of our Taught-More is our Olympiad examination, Olympiad module, which is completely customized. Completely customized, because what we say is like Olympiad ante eppudu చిల్డ్రన్ కానీ పేరెంట్స్ కానీ ఎలా చూస్తారు అంటే దీన్ని ఒక సెపరేట్ కేటగిరీలో పెడతారు. అంటే ఇప్పుడు సిలబస్ ఒకటి, ఇప్పుడు సపోజ్ ఒక చైల్డ్ 8th grade చదువుతున్నారు, 8th grade సిలబస్ ఒకటి, ఒలింపియాడ్ ఒక సెపరేట్. అంటే స్కూల్ టైమింగ్స్ కంటే దీనికి ఎక్స్ట్రా టైమింగ్స్ ఇవ్వాలి అన్న థాట్లోనే ఉంటారు. ఇది ఒక సెపరేట్ కరికులంలా చూస్తారు కదా. ఎస్, ఆబ్వియస్లీ ఒలింపియాడ్ కరికులం ఇస్ సెపరేట్ కరికులం, ఐ అగ్రీ. బట్ మేము ఇక్కడ చేసేది ఏంటంటే, మనం స్కూల్కి ఇచ్చినా లేకపోతే సెల్ఫ్ పేస్డ్గా పిల్లలు తీసుకున్నా, మేము టాట్మోర్లో ఈ ఒలింపియాడ్ కరికులంని స్కూల్ కరికులంతో కానీ లేకపోతే స్టూడెంట్ కరికులంతో కానీ మ్యాచ్ చేసుకునే ఆప్షన్, చాయిస్ వాళ్ళకే ఇస్తున్నాం. సపోజ్ స్కూల్లో ప్రెజెంట్లీ ట్రిగ్నోమెట్రీ జరుగుతుంది, బట్ ఒలింపియాడ్లో ఆల్జీబ్రా చెప్తున్నారు. హౌ కెన్ అ చైల్డ్ మ్యాచ్? అంటే చైల్డ్కి అదొక ఎక్స్ట్రా బర్డెన్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చిల్డ్రన్ ఉంటారు. లైక్ చిల్డ్రన్ కెన్ నేర్చుకునే చిల్డ్రన్ ఉంటారు, నేర్చుకునే చిల్డ్రన్ అంటే కొంచెం తొందరగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, కొంచెం స్లోగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అలా బర్డెన్ ఫీల్ అవ్వకుండా చిల్డ్రన్ మనం ఏం చేస్తున్నామంటే, సపోజ్ స్కూల్లో కూడా ట్రిగ్నోమెట్రీ జరుగుతుంది, మనం ఒలింపియాడ్ కరికులం కూడా ట్రిగ్నోమెట్రీతో మ్యాచ్ చేస్తే అక్కడ స్కూల్ అండ్ ఒలింపియాడ్ కరికులం రెండు మ్యాచ్ అయితే పిల్లలకి అది ఎన్హాన్స్ అవుతుంది. ఒలింపియాడ్లో మనం ఎప్పుడు ఏం చేస్తాం, హయ్యర్ అండ్ థింకింగ్ క్వశ్చన్స్ అనేది మనం జనరేట్ చేస్తాం. మోర్ ఓవర్ వెన్ కంపేర్ టు ద రెగ్యులర్ స్కూల్ సిలబస్, ఒలింపియాడ్ సిలబస్ ఈజ్ ఆల్వేస్ ఎట్ అ హయ్యర్ ఎండ్. సో ఇక్కడ మనకేం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే మనం ఇది మ్యాచ్ చేస్తామో, కస్టమైజ్ చేసి స్కూల్స్ కానీ స్టూడెంట్స్కి కానీ ఇస్తున్నామో, అప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలు దే జస్ట్ కోఆర్డినేట్ విత్ ద రెగ్యులర్ grading curriculum along with the Olympiad curriculum, and obviously this helps the child to enhance their concepts and topics. So this is the main highlight of Taught-More. And in this Olympiad exams kuda different ga, ante all of a sudden oka year ending exam kaakunda oka weekly exam, oka monthly exam, ala oka mock test, ఒక గ్రాండ్ టెస్ట్ అట్లా ఉంటాయి. అండ్ మళ్ళీ వీల్ గివ్ సమ్ సినాప్సిస్ ఫర్ ఎవ్రీ కాన్సెప్ట్. ఒలింపియాడ్కి మళ్ళీ సెపరేట్గా, అండ్ మళ్ళీ ఒలింపియాడ్కి సెపరేట్ క్వశ్చన్స్, ఇందాక చెప్పిన క్వశ్చన్స్ కాకుండా ఈ ఒలింపియాడ్కి మళ్ళీ సెపరేట్ క్వశ్చన్స్. అంటే పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళి మళ్ళీ లైక్ దే షుడ్ నాట్ సీ లైక్ క్వశ్చన్ మార్క్ కదా, ఈ కాన్సెప్ట్లో ఈ క్వశ్చన్ అలా కాకుండా ఆల్రెడీ సెపరేట్గా ఒలింపియాడ్కి కూడా సినాప్సిస్ అండ్ క్వశ్చనర్ అనేది డెవలప్ చేయబడింది. ఓకే ప్రశాంతి గారు, మిగిలిన ప్లాట్ఫామ్స్కి మీ టాట్మోర్ ప్లాట్ఫామ్కి డిఫరెన్సెస్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.